ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం చేశారో దానికి నిదర్శనం రిషికొండ ప్యాలెస్ అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కోట గోడలుగా కట్టి పోలీసులు పహారాలో ఉంచారన్నారు. టూరిజం భవనాలు నామరూపాలు లేకుండా చేశారన్నారు. కోర్టులతో సహా అందరినీ మోసం చేసి నిర్మించారని పయ్యావుల ఆరోపించారు. 450 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. మంత్రుల కమిటీ మూడోసారి కలవటం జరిగిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. రుషికొండలో వారికి కావలసిన విధంగా ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. గతంలో కూడా ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రుషికొండకు ఉన్న ప్రాధాన్యత నిలబెడతామన్నారు మంత్రి కందుల దుర్గేష్. అన్ని అబద్ధాలతో మోసం చేసి ప్యాలెస్ కట్టారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 2 పేదలకు ఇచ్చే స్థలంతో బాత్రూమ్ కట్టారన్నారు. కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టిలో పెడతామని తెలిపారు. అక్కడున్న హరిత రిసార్ట్ని తొలగించేటప్పుడు రీడెవలప్మెంట్ అంటే అదే పొజిషన్లో కట్టాలి. వీళ్ళు ఏం చేశారో మనం అందరం చూసాం. దాన్ని వదిలేసి వెనక కొండని తవ్వి కట్టారు. కోర్టుల్ని కూడా మిస్గైడ్ చేశారు. కోర్టులు ఏమని చెప్పినాయి, మీరు ఉన్న ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకోవడానికి మీకు పర్మిషన్ ఇస్తున్నాము, దాని వరకు చేసుకోండి అంటే అదే చేస్తున్నాము అని చెప్పి కొండను వెనక్కి తవ్వారు. ఆ తర్వాత అనేక పిటిషన్స్ ఫైల్ చేయడం, వేరే కమిటీ వేయడం, ఆ కమిటీ వాళ్ళు ఫైండింగ్స్ ఇవ్వడం. అన్ఫార్చునేట్లీ ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పటికి ఆయన చైర్మన్ గా చనిపోవడంతో ఆ కమిటీ రిపోర్ట్ అట్లా స్టేటస్ కు సబ్మిషన్ కాకుండా ఆగిపోయింది. బట్ కాకపోతే మెంబర్స్ అందరూ కూడా కంటెంట్ ఇచ్చేశారు. ఇదిగో ఇన్ని మార్పులు జరిగినాయి, అక్కడ కాదు వెనక జరిగారు, తవ్వారు, ఇన్ని డీవియేషన్స్ ఉన్నాయి, కానీ రిపోర్ట్ సబ్మిట్ కాకుండా అయిపోయింది. సో దీని మీద రాష్ట్ర ప్రజలందరినీ ఒపీనియన్ కూడా మనం సేకరించాం. రకరకాల రూపంలో వెబ్సైట్లో పెట్టాం, మీడియాలో పబ్లిసిటీ ఇచ్చాం. చాలా ఏం చేయొచ్చు అనేటువంటి సలహాలు అడిగినప్పుడు మ్యాక్సిమం మనకు 2-3 అంశాలు ప్రధానంగా వచ్చినాయి. దాన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయండి అని మ్యాక్సిమం వచ్చినాయి. మ్యూజియంగా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు. ప్లానటోరియంగా కన్వర్ట్ చేయండి అని చెప్పారు. కల్చరల్ హెరిటేజ్ సెంటర్గా మార్చండి అని చెప్పారు. లేదు దాన్ని గవర్నమెంట్ స్టేట్ గెస్ట్ హౌస్గా పెట్టండి అని చెప్పారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ ఆలోచనలు కూడా వచ్చాయి. పిచ్చాసుపత్రిని చేయండి, దాన్ని ఇట్ షుడ్ బి సీన్ బై ది పీపుల్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. ఇంత లావిష్ పిచ్చాసుపత్రి ఎందుకుంది అనేటువంటిది కూడా భవిష్యత్ తరాలకు తెలియాలి. దీన్ని పిచ్చాసుపత్రిని చేసి దీని హిస్టరీ కూడా అక్కడ ప్లేక్ పెట్టండి అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్స్, మా అభిప్రాయాలు ఏవి కూడా కాదు ఇందులో. ఆ రోజున ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ను పడగొట్టే టైంకి అక్కడ 58 రూములు ఉన్నాయి. 58 రూములకు గాను మాకు 2019-20 నాటికి వాడు పడగొట్టే నాటికి మాకు సంవత్సరానికి ఆ సంవత్సరం 7,50,00,000 ఆదాయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి. అంత ఆదాయం వచ్చినటువంటి ఒక కార్యక్రమం, ఒక రిసార్ట్స్ అవి పడగొట్టేయడం వల్ల డిపార్ట్మెంట్ కూడా చాలా నష్టపోయింది. ఫర్దర్ గా మేము డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వనరులు లేనటువంటి పరిస్థితి. మేము బ్యాంకు లోన్లకు వెళ్లి ఈ రిసార్ట్స్ అన్నింటినీ బాగు చేసే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా డిపార్ట్మెంట్ యొక్క ఆదాయాన్ని పడగొట్టారు. పోనీ అదేమన్నా ప్రజలకు ఉపయోగపడేలా చేశారా? వారే చెప్పిన విధంగా, జీవోలో ఇచ్చిన విధంగా ఎక్కడన్నా రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్ అనేది ఏమన్నా జరిగిందా? అక్కడ రిసార్ట్స్ గానే రీడెవలప్ చేస్తామని చెప్పినటువంటి వారు వారికి కావాల్సిన రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. దానికోసం ఇవాళ ఈ కార్యక్రమంలో మేము ఇందాక పెద్దల కేశవ్ గారు చెప్పినట్లుగా మేమైతే ప్రాథమికంగా దీని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి, కొంత ప్రజల సందర్శనానికి ఇవ్వడానికి ఉపయోగించాలనేటువంటి మాటతోటి, అందున మీరు ఇందాక అడిగారు ఒక మాట, ఇది ప్రభుత్వం ఎందుకు నడపకూడదని. ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేదే ఎక్కువగా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. అక్కడ పూర్తిగా ప్రైవేట్ పరం కాదు, ఒక పక్కన ప్రభుత్వం యొక్క భాగస్వామి ఉంటుంది, దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల్ని ఎవరైతే బాగా ఆర్గనైజ్ చేయగలరో, మెయింటైన్ చేయగలరో వారిని ఇన్వైట్ చేసి వారి పెట్టుబడులు పెట్టించి వారి ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. 400 పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పటికే చూస్తే ఇందాక మా కేశవ్ గారు చెప్పారు, అందులో ఉన్నటువంటి ఒక వాష్రూమ్ సైజు 21x24, దాదాపుగా 2 పేదలకు ఇచ్చే ఇంటికి సైజు ఉన్నటువంటిది వాళ్ళ వాష్రూమ్. అందులో వాడిన కమోడ్కి ఆ రోజు ఇచ్చిన నిధుల ప్రకారం 3 ఇళ్ళు కట్టుకోవచ్చు 6 లక్షల రూపాయలు. లోపల వాడిన బాత్ టబ్కి 11 ఇళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఎంత దారుణం! ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగపరచాలది వాళ్ళు ఒక పరాకాష్ఠగా చేశారు.
ఇందాక ఇచ్చినటువంటి అభిప్రాయాలు కొంతమంది అది డిస్మాండిల్ చేసేసి ప్రజలకు సంకేతం ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు విధ్వంసంతో పరిపాలన మొదలుపెట్టారు. ప్రజావేదికను కూల్చివేయడం దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఒక నిర్మాణం జరిగితే అది ప్రజలకు ఉపయోగపడాలి కానీ విధ్వంసం చేసి ఆ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏందా, మీరు అడిగారు వాళ్ళు ఏదో వైలేట్ చేశారు, వెనక్కి కట్టిందా మీరేం చేస్తారని. అయిపోయింది, అది అయిపోయింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, ప్రజలు చేసిన ధర్మాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మేము ముందుకెళ్తున్నాం. దాంతోపాటుగా ఆ ప్రాంతంలో ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వారి మళ్ళా కూడా ఆ విధంగా నిర్మాణం చేస్తే పాటు ప్రజలకు కూడా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలి, ప్రకృతి ప్రేమికులకు కూడా ఆ ప్రాంతాన్ని మేము అందుబాటులో తీస్తామనేది జీవోఎంలో నిర్ణయం చేసుకున్నాం. దీంతోపాటు చెప్పిన విధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళడం, ఈ విషయాన్ని జీవోఎం నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి